డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ది మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మేనిఫెస్టేషన్ చెయ్యాలి అని ఎవరైనా అనుకుంటే పలానా కోరిక ఉంది, అది ఎత్తులో ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కారు కావాలి, కారు ఉంది, అది రావడం పెద్ద కష్టం కదా. దానికి ఏం చేయాలి నేను యాక్షన్? ఒక జాబో బిజినెస్ చేసి డబ్బులు సంపాదిస్తే అది కొనుక్కునే స్తోమత వస్తే కారు కొనుక్కుంటా. సో ఇందులో మేనిఫెస్టేషన్ రోల్ ఏంటి? ప్రాక్టికల్గా జరిగేది ఇది అయితే ఇందులో మేనిఫెస్టేషన్ కానీ విశ్వం కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ కానీ మనల్ని ఏ విధంగా తయారు చేస్తాయి? దానికి దీని వెనుకున్న సీక్రెట్స్ చెప్తారా? ఖచ్చితంగా విరాట్. సో మనం ఎప్పుడు కూడా మేనిఫెస్టేషన్ చేస్తున్నామని నేనేం చేయనక్కర్లేదు, నేను ఖాళీ కూర్చుంటే చాలు, నాకు కోట్లు వచ్చేస్తాయి, కార్లు వచ్చేస్తాయి అనుకుంటే అది చాలా పెద్ద మూర్ఖత్వం. కొంతమంది కోచెస్ దగ్గర ఒక రోజులో 50 లక్షలు వస్తాయి చేసేయండి అని అంటూ ఉన్నారు. ఎంతవరకు నిజాలు ఇవన్నీ? 100% కాదనే చెప్తాను విరాట్ నేను. బికాస్ మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద యాక్షన్ యు ఆర్ టేకింగ్ టు గెట్ 50 lakhs ఇన్ 1 day? ఖచ్చితంగా చెయ్యొచ్చు, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ రాంగ్. మీరు సంపాదించవచ్చు. ఇప్పుడు నెలకు మనం 10 లక్షలు సంపాదించవచ్చా అని అడిగితే ఎస్, సంపాదించవచ్చు. బట్ వాట్ ఆల్ ద ఎఫర్ట్స్ దట్ ఐఎమ్ కీపింగ్ టు గెట్ దట్ ఇన్కమ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది నేను చెప్తాను. నా ఓన్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మేనిఫెస్టేషన్ చేసి నేను తీసుకున్నాను అనేది కొంచెం ఈజీగా అర్థమవుతుంది. నేను ఒక హెచ్ఆర్ అని మీకు ఆల్రెడీ తెలుసు. హెచ్ఆర్కి అంటే శాలరీ మహా అంటే 40,000 50,000 ఉంటుంది విరాట్, అంతకు మించి ఉండదు. బట్ 40,000 నాకు సరిపోవట్లేదు, ఈ కాలంలో ఎవరికి సరిపోదు. ఓకే, సో నేను నా కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను MBA డిస్టెన్స్లో చేయాల్సి వచ్చింది. ఎర్లీ మ్యారేజ్ వల్ల MBA నేను డిస్కంటిన్యూ చేసుకొని నేను మళ్ళీ దాన్ని MBA డిస్టెన్స్లో చదవాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఈ విధంగా నేను MBA డిస్టెన్స్ చదవడం వల్ల కొన్ని పెద్ద కంపెనీస్కి నేను ఎలిజిబులే కాదు, బికాజ్ నా క్వాలిఫికేషన్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి. అండ్ ఐఎమ్ నాట్ ఏ మంచి కాలేజ్లో MBA చదవలేదు కాబట్టి నాకు కొన్ని కంపెనీస్లో జాబ్ రాదు. సో ఇది నా ప్రాబ్లం. సో జాబ్ రాదంటే TCS, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ ఇలాంటి కంపెనీస్ ఉంటాయి చూడండి, ఈ కంపెనీస్లో నాకు రావు జాబ్. నేను ఏమన్నా చిన్న కంపెనీస్, మిడ్ బేస్ కంపెనీస్ ఇలా వెళ్ళాలి. సో ఎప్పుడూ నాకు ఆ గిల్ట్ అనేది ఉండేది నా దగ్గర. అరే నేను చదువుకున్న టైంలో నేను చదువుకోలేదు, పెళ్లి చేసుకున్నాను, అందువల్ల నాకు ఈరోజు నాకు కావాల్సిన కంపెనీస్లో నాకు జాబ్ రాలే అనే గిల్ట్ ఉండేది విరాట్ మొన్నటి వరకు, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియని ముందు వరకు. ఓకే, ఇలానే ఉండింది. నాకు లా ఆఫ్ అట్రాక్షన్ పరిచయం అయ్యి 3 ఏళ్ళే అవుతుంది. ఓన్లీ 3 years నేను లా ఆఫ్ అట్రాక్షన్ని నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసి నేను కోచ్గా అంతా 3 years పట్టింది. నేను ఇది లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నాక 2019లో నా రెజ్యూమేని మనకు అమీర్పేట్లో పాంప్లెట్ని పంచుతారు చూడు, అలా వంచాను నా రెజ్యూమేని, జాబ్ మారాలి అనేసి. ఒక్క జాబ్ రాలేదు, కనీసం ఇంటర్వ్యూ కూడా రాలేదు నాకు. ఇలా నేను చేశాను, ఇన్ని ప్రయత్నాలు చేశాను, నాకు పని చేయలేదు ఎప్పుడు కూడా. కానీ 2020లో నాకు ఈ సబ్జెక్ట్ అనేది ఇంట్రడ్యూస్ అయింది, నేర్చుకోవడం స్టార్ట్ చేశాను, ఇంప్లిమెంట్ స్టార్ట్ చేశాను. లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా వర్క్ చేస్తుంది చిన్న విషయాల్లో చూడడం స్టార్ట్ చేశాను. మిరాకిల్స్ జరిగాయి. సో నా జాబ్ విషయంలో ఎందుకు అవ్వదు అని నేను ట్రై చేశాను. సో నేను మరి రాసి నేను సరెండర్ చేసేసాను, దాని గురించి పట్టించుకోలేదు. మేనిఫెస్ట్ చేశాను, నాకు ప్రోడక్ట్ బేస్ కంపెనీలో కావాలి, ఇంత ప్యాకేజ్ కావాలి, నాకు 20 lakhs ప్యాకేజ్ కావాలి, నాకు ప్రోడక్ట్ బేస్లోనే హెచ్ఆర్గా జాబ్ కావాలి, హెచ్ఆర్ మేనేజర్గా కావాలి అని నేను మేనిఫెస్ట్ చేసుకొని నేను సరెండర్ చేశాను. 2019లో ఏమో నేను పాంప్లెట్ పంచిన నా రెజ్యూమేని, ఒక్క ఇంటర్వ్యూ రాలేదు నాకు. ఒక దగ్గరగా 400 మంది హెచ్ఆర్లు తెలుసు ఇక్కడ హైదరాబాద్లో, ఇంతమందికి పంచినా నాకు జాబ్ రాలేదు. 2020లో నేను జస్ట్ మేనిఫెస్ట్ చేసి సరెండర్ చేశాను. నాకు ఒకటి, నేను MBA డిస్టెన్స్ చదివాను, నేను అసలు ఎలిజిబులే కాదు ప్రోడక్ట్ బేస్ కంపెనీస్కి, పెద్ద కంపెనీస్కి. గుర్తుపెట్టుకో, నేను మేనిఫెస్ట్ చేశాను ప్రోడక్ట్ బేస్లోనే కావాలి, ఎందుకంటే అది నా కోరిక. మేనిఫెస్ట్ చేశాను, వదిలేశాను. నాకు 20 lakhs శాలరీ ప్యాకేజ్ కావాలనేసి నేను మేనిఫెస్ట్ చేశాను, సరెండర్ చేసేసాను. తర్వాత నేనేమి యాక్షన్ తీసుకోలేదు విరాట్. జాబ్లు కూడా నేను ట్రై చేయలేదు. 2019లో పనిచేశాను, కానీ నేను చేసింది ఏంటంటే, నెక్స్ట్ లెవెల్కి ఎదగాలంటే నేను ఏం సర్టిఫికేషన్స్ చేయాలి నా HR జాబ్లో. సో నేను HR అనలిటిక్స్ సర్టిఫికేషన్ చేశాను. పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద న్యూ మెథడాలజీస్ ఎలా చేయొచ్చు అంటే నా జాబ్కి సంబంధించినవన్నీ జ్ఞానం నేను పెంచుకుంటూనే ఉన్నాను, ఎక్కడ స్టాప్ చేయలేదు.
ఆటోమేటిక్గా నాకు కాల్స్ వచ్చాయి, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. నాకు 3 కంపెనీలో ఆఫర్ లెటర్లు వచ్చాయి. నేను నా రెజ్యూమే కూడా పంపించలేదు, వాళ్ళే నన్ను ఎత్తుక్కుంటూ వచ్చారు. నేనేం చేశాను ఇక్కడ, ఓన్లీ మేనిఫెస్ట్ చేసి నేను నా జ్ఞానాన్ని పెంచుకుంటూ నా జాబ్లో నేను ఇంకా ఎక్కడికి ఎదగచ్చు అనేది మాత్రమే చేశాను. ఆటోమేటిక్గా జాబ్ కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. జాబ్స్ కాల్ వచ్చాయి కదా, సరే అట్లీస్ట్ అటెండ్ అవుదాము, చూద్దాము, కొంచెం శాలరీ పెరిగినట్టే కదా అన్నట్లు అటెండ్ అయ్యాను. అన్ని 3 దాంట్లో కూడా నాకు నేను అనుకున్న శాలరీ, నేను 20 lakhs ప్యాకేజ్ అడిగితే నాకు 20 lakhs ప్యాకేజ్ ఇచ్చారు. ఇంకో కంపెనీ మాత్రం 25 lakhs ఇచ్చింది. అండ్ నేను ఆ కంపెనీ ఆఫర్ లెటర్ తీసుకున్నాను, జాయిన్ అయిపోయాను. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, నేను చేసేది సైబర్ ఆర్క్ ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సో 25 lakhs నా శాలరీ. ఓకే, సో నేను అనుకున్నవన్నీ కూడా నాకు యూనివర్స్ ఇచ్చేసింది. నేను మేనిఫెస్ట్ చేశాను, ఇట్ ఈస్ పాసిబుల్. ఆస్క్, బిలీవ్, గివెన్. మీరు అడగండి, నమ్మండి, మీకు ఇవ్వబడుతుంది. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ కాన్సెప్ట్. అలా నేను ఊరికే ఖాళీ కూర్చున్నానా? లేదు. నేను చేయాల్సింది ఏంటి, నా జ్ఞానంని పెంపొందించుకున్నాను, నాకు ఎంత కావాలో ఏంటి అనేది నేను అట్రాక్ట్ చేసుకున్నాను. క్లారిటీగా ఉంది, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో కావాలి, నాకు హెచ్ఆర్ పొజిషన్ కావాలి, నాకు ఇంత శాలరీ కావాలి అనేసి నేను మేనిఫెస్ట్ చేసి దానికి ఆ రేంజ్కి వెళ్ళడానికి నేను కావాల్సిన జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నా. ఇలా పెంపొందించుకుంటూ ఉన్నప్పుడు మీకు యూనివర్సల్ ఎనర్జీ ఆపర్చునిటీస్ని కలిగిస్తుంది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. ఆ ఇంటర్వ్యూస్లో నేను ఎంత అద్భుతంగా ప్రదర్శించగలను అనేది కూడా మన యూనివర్స్ మనకు కాపాడుతుంది. సో అలా ఆపర్చునిటీస్ కలిగించడము, ఆపర్చునిటీస్ని మనకు ఫ్రూట్ఫుల్గా మార్చడము మేనిఫెస్టేషన్ కాపాడుతుంది విరాట్. ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ ఎప్పుడు కూడా మీకు తోడ్పడుతుంది ఎప్పుడైతే మీరు ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకుంటారో. వండర్ఫుల్ మ్యామ్. సో ఇక్కడ చూసినట్లయితే అంటే మీరు చెప్పే ప్రాక్టికల్స్ కానీ చేయించే ఎగ్జాంపుల్స్ చాలా విషయాలన్నీ కూడా ఈ ప్రాసెస్ని సింప్లిఫై చేసి వాళ్ళకి అర్థవంతంగా మార్చడానికి అనేది నాకు అర్థమైంది. అండ్ తప్పకుండా ఈ వర్క్షాప్స్ అన్ని చాలా మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఏదైతే ఫ్రీ వర్క్షాప్ జనాల కోసం కండక్ట్ చేస్తున్నారో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. ఎక్కడ కూడా మనీకి సంబంధించిన ఇది మధ్యలో తీసుకురాకుండా సబ్జెక్ట్ని ముందుగా దీని యొక్క ఐడియాలజీ జనాలకు తెలియడం కోసం అన్న ఫస్ట్ వర్క్షాప్ని మీరు ఫ్రీగా ఇస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఆ వర్క్షాప్ మీరు పార్టిసిపేట్ చేయాలన్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి గూగుల్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ విరాట్. ముఖ్యంగా ఎవరైతే సౌమ్య రాజేష్ గారు కండక్ట్ చేయబోయే ఫ్రీ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసినట్లయితే మ్యామ్ టీమ్ మిమ్మల్ని ఫ్రీగా వర్క్షాప్లో జాయిన్ చేస్తారనమాట. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలి, ఎలా చేయాలి, ఏం చేయాలో తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.